థర్మల్ పవర్ ప్లాంట్ పై కూటమి ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామస్తులు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై తిరుగుబాటు చేశారు. పెన్షన్ల పంపిణీ కోసం వెన్నెలవలస గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేను గిరిజనులు అడ్డుకున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ వద్దు, ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మూడు వ్యవసాయాలు మా వాళ్ళు ఉన్నాయి. వాళ్ళ కొండల మీద జీవిస్తారు. మీరు చేసే పరిష్కారం ఏంటి? ఒకవేళ తిరిగి కూడా అడిగాను. నేను మీకు నాకు నేర్చుకోవడానికి ఉదాహరణ నేను మీ అందరితో మాట్లాడాలంటే వాళ్ళే అన్నారు గ్రామాలు ఏమి పోవండి మీరందరూ. నేను అప్పటికే అడిగాను. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు గ్రామస్తులు. ఎమ్మెల్యే కూన రవికుమార్ పై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అలాగే నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్? ఎస్సిద్దు ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. అయితే టీడీపీ ఎమ్మెల్యేను గ్రామస్తులు పెన్షన్ పంపిణీకి రానివ్వకుండా అడ్డుకున్నారు. సర్బుజులి మండలం వెన్నెలవలస గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెన్నెలవలసతో పాటు పరిసర గ్రామాల్లో కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వెళ్లారు. ఈ నేపథ్యంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు అయితే ఈ ఎమ్మెల్యేని గ్రామంలోకి రానివ్వకుండా గ్రామం బయట అడ్డుకున్న పరిస్థితి. ఏదైతే వందలాది మంది పోలీసులు సహాయంతో వెళ్లారని కూడా గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. అయితే పోలీసుల సహాయంతో గ్రామంలోకి అడుగుపెట్టేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించినప్పటికీ కనీసం గ్రామంలోకి మాత్రం ఎమ్మెల్యేని రానివ్వలేదు. పెన్షన్ పంపిణీ కోసం వెన్నెలవలస గ్రామానికి మొదట చేరుకున్నారు. ఆ నేపథ్యంలో అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ మాకు వద్దు, థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేసిన తర్వాతే మా గ్రామంలోకి అడుగు పెట్టాలని అయితే గిరిజనులతో పాటు అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఎమ్మెల్యేలు నిలదీశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. సిద్ధు. ఓకే సునీల్. నేను మీకు నాకు నేర్చుకోవడానికి ఉదాహరణ నేను మీ అందరితో మాట్లాడాలంటే వాళ్ళే అన్నారు గ్రామాలు ఏమి పోవండి